సో అందరికీ హెవీ అయిపోయిందనమాట. మేము చాలా మాట్లాడుకున్నాం అండ్ ఎంజాయ్ చేసాం. సో ఇంకా పైకి వెళ్ళిపోయి రిమైనింగ్ గేమ్స్ చూసుకుందామని అన్ని క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా తోమాలి, ఎందుకంటే క్లీన్ చేసి వెళ్ళాలి మనం. For you? Oh yeah. I think mine you and like yours can go like this, but mine my fingers are big. Let's go. No. What's what you can do? I don't know. I'm doing that. మోహన్ చూసుకొని చెప్పాలి అలాంటివి. సో కొరియన్స్ కి యూజువల్లీ రమ్మీకి ఏం ఉండదు అని అనుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళకు కూడా నేర్పి పడింది. See, you asked her. She said less than 10, even though she has more than 30. 30. Maybe yes. 28 plus 4 is 28 plus 4. You are not keeping. Very good decision. Why is this? Emotional? 9. It's not joker. No, I know. I can guess that number 5, right? I got mini heart attack. If someone, సో గేమ్ ఆడుకొని బర్త్డే పార్టీస్ చేసుకొని అట్లాగా నైట్ 3 అయిపోయింది. ఇంకైతే స్లీపింగ్ టైం అని మేము పక్కలేసేసుకున్నాం అనమాట. అందరం రూమ్స్ ఉన్నా కానీ మేము బయట పడుకున్నాం. సో ఎంజాయ్ చేస్తూ పడుకుంటున్నాం. చాలా నాలెడ్జ్ షేర్ చేసుకున్నాం అండ్ మన కల్చర్ థింగ్స్ షేర్ చేసుకున్నాం. చాలా ఫన్ ఉంది, అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మార్నింగ్ 6 అయింది. లేచేసరికి నా వ్యూ ఇదనమాట. అప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఎంత బాగుందో. లైక్ ఇది వింటర్ లో బాగుందన్నారు, బట్ సమ్మర్ లో కూడా బాగుంటదంట. అండ్ మార్నింగ్ లేచేస్తూ ఇది వ్యూ అనమాట. బయటకు వచ్చేసి బాల్కనీలో కాస్త ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చాం. బట్ 10 మినిట్స్ కంటే ఎక్కువ ఉండలేకపోయాం, ఎందుకంటే చాలా కోల్డ్ ఉంది, చాలా చంపే. అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మా చెక్అవుట్ టైం అయిపోయింది అనమాట. అందుకని మేము అందరం వెకేట్ చేసేసాము. సో అందరం బయటకు వచ్చేసి రిమైనింగ్ పేమెంట్ ఇష్యూస్ అన్ని చూసుకొని నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అని డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఐలాండ్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి అని ఉంటాయి. సో వాటికి స్కై వాక్ లాంటి అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ చూద్దామని ప్రిపేర్ అయిపోతున్నాం అనమాట. ప్లాన్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఐలాండ్ ఎండ్కి వస్తే ఇంకొక 3 మౌంటైన్స్ ఉంటాయి. సో ఆ మౌంటైన్స్ దాకా మనం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనే ప్లేస్ మేము వాళ్ళకి చెప్పాము. బట్ ఏంటంటే వాళ్ళు ఇంకో ఎండ్ లో ఉన్నారు, మేము ఇంకో ఎండ్ లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంది. సో మన కార్ పార్క్ చేసేసుకొని, ఇది చాలా లైవ్లీగా ఉంది ప్లేస్ మాత్రం. నైట్ టైమ్ కొంచెం అంత సజెస్టబుల్ కాదు, డే టైమ్ లో వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ జేబుతో స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి కదా, అక్కడ మనకి ఫోటో షూట్ కూడా చేసుకోవచ్చు. రోడ్డు ఐలాండ్ కూడా వేసేస్తున్నారు రోడ్డు మిడిల్ దానికి. సరే పదండి రేపు ఆ కొండలో వెళ్దాం. వెళ్ళొచ్చు కావాలంటే, చల్లగా ఉంటాయి. చాలా కోల్డ్ ఉంది. అమ్మా అన్ని ఏరుకోకలా, అన్ని ఏరుకోకలేదు చెప్తున్నాం. 1-2 చాలే అమ్మా.
అది కూడా ఇక్కడ ఇసుక తీసుకెళ్లి సోలో అనుకుంటాడు. సో ఈ ఐలాండ్ కి ఇదే ఎండ్ పాయింట్ అనమాట. మనకి ఎలాంటి రిస్ట్రిక్షన్ బార్గెట్స్ అట్లాంటివి ఏం లేవు. అంత ప్రమాదకరమైన పాయింట్ అయితే ఏం కాదు. సో చాలా ఫ్రీగా ఉంది. మనం ఎంతసేపు అయినా ఇంకా టైం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కొంతమంది చిన్న క్యాంపింగ్ లాగా కూడా వేసుకుంటున్నారనమాట. అండ్ ఈ మెయిన్ ఐలాండ్ పక్కన 2 బుడ్డ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. లైక్ చిన్ని మౌంటైన్స్ అనమాట. ఐలాండ్ కాదు, మౌంటైన్. అక్కడ దాకా వీళ్ళు ఏం చేశారంటే రోడ్ వేసారనమాట. సో మనం అక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడంతా అంత పెద్ద అలలు అయితే ఏం లేవు. చాలా బాగుంది, వెదర్ బాగుంది. అండ్ డే టైం అయితే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఇది చేపలు పట్టేది కదా, ఇది ఏదో ఉంది. నాకు ఒకటి దొరికింది, చేపలు పట్టేది దొరికింది. చేపలు పట్టడానికి ట్రాప్ యూస్ చేస్తారు కదా, అది దొరికింది. ఇది పనికొచ్చేయట్లేదు. ఎన్ని షెల్సే ఇక్కడ మంచి ఏరుకోవచ్చు మనం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఏంటమ్మా ఏ పిచ్చి అని తీసుకురావు. మనిషి నా చేతులు గడ్డగడుతున్నాయి. వీడియో క్లారిటీ బాగుంది కదా, కొత్త ఫోన్ అనమాట, అందుకే ఇంత క్లారిటీ కనిపిస్తుంది. అండ్ నేను చూడండి ఎంత టెంపరేచర్ కూడా ఎట్లా ఉందంటే నా కను రెప్పల మీద వాటర్ ఉంటాయి కదా, సో అవి కూడా గడ్డగట్టేస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ అంత తక్కువగా ఉన్నాయి. పైగా ఐలాండ్ అయ్యేసరికి 4 sides వాటర్ కదా, సో చాలా కూలింగ్ ఉంది. ఈ కోట్ లేకుండా బయటికి అస్సలు వెళ్ళలేము. అండ్ చూసారా, ఇదంతా వీళ్ళు మ్యాన్ మేడ్ రోడ్ అనమాట, ఆ చిన్ని మౌంటైన్ దాకా. సో మనోళ్ళు ఎక్కడున్నా ఇండియా అట్లా ఆడుతూనే ఉంటారు కదా, సో వీళ్ళంతా కామన్. చాలా ఉన్నాయి కానీ అన్ని తీసుకెళ్ళలేము. మ్యాన్ మేడ్ రోడ్ కదా, సో అంటే న్యాచురల్ శాండ్ లాగా లేదు ఇది. వెదర్ అయితే చాలా ప్లెసెంట్ గా ఉంది. మనం క్యాంపింగ్ చేసుకోవచ్చు, లేకపోతే క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. అండ్ ఇంకేమన్నా పార్టీస్ లాంటి అట్లాంటి అవుట్డోర్ షూట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మనం చాలా దూరం వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ కొరియాలో కొంచెం వీళ్ళకి భయం ఎక్కువ కాబట్టి ఎవరు వెళ్ళరు. మనం వెళ్ళే ధైర్యం కూడా మనం చెయ్యము. సో అండ్ ఫోటో షూట్ చేసుకోవడానికి అయితే మంచి స్పాట్. వాటర్ అయితే చాలా బాగున్నాయి, ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి, ఎలాంటి పొల్యూషన్ లేదు ఇక్కడ. అండ్ చూసారు కదా మీరు స్టార్టింగ్ లో ఐలాండ్ కి అసలు వేయే లేదు, కానీ వీళ్ళు ఐలాండ్ మీద మొత్తం స్పీడ్ బోట్లు, ప్రైవేట్ బోట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఓ ఇంత బాగున్నాయో. ఇన్ని దించాలంటే చాలా టైం పడుతుంది కదా. ఈ చూడాల అడ్రస్ చూడకుండా అట్టే ఉన్నారు కదా అన్నారు. మరి ఇండియాలో ఉన్నాయి కదా మీకు. అవును, ఇప్పుడు చిన్న చిన్న బడ్డీ కొట్లు కూడా పెట్టేస్తున్నారు. అయ్యో ఈ సీజన్ కూడా బాగానే ఉంది ఐలాండ్, సమ్మర్నే కాదు. నేను నడుచుకుంటూ వచ్చినా ఇంకా ఫస్ట్ వచ్చేవాళ్ళే అంటున్నాడు వెళ్ళాక. సో ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం అని చెప్పి మేము అక్కడ మంచి ఫోటోషూట్లు వీడియోలు అన్ని తీసేసుకొని వాళ్ళు ఉన్న స్పాట్కి మేము వచ్చేసాం అనమాట. సో వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు ఈ చక్రీ లైట్ హౌస్ అండ్ ఈ వే అని చెప్పి అనుకొని వాళ్ళు ఇటు వచ్చారు, మేము అటు వెళ్ళాం అనమాట. ఇది ఐలాండ్కి ఇంకో ఎండ్ పాయింట్. సో ఇది కూడా చాలా బాగుంది. లైక్ నైట్ టైం ఏం కనిపించకపోవచ్చు, ఇక్కడ సోలార్ లైట్స్ ఉన్నాయి. సో మేబీ నైట్ టైం అవన్నీ ఆన్ అవుతాయి. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ నుంచి చాలా బోట్స్ అవన్నీ ఉన్నాయి అనుకుంటా, బట్ ఎవరు అంత వెళ్తున్నట్టు ఏం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ లైట్ హౌస్ కూడా చాలా మంచిగా ఉంది, ఫొటోస్ దిగడానికి ఫోటో స్పాట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంతమంది ఫిషింగ్ కూడా చేస్తున్నారనమాట. సో కొరియన్స్ కి ఫిషింగ్ కూడా చూస్తూ ఉంటారు కదా, బాగా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు
ఇలా నదుల ఒడ్డున సముద్రాల ఒడ్డున కూర్చొని ఫిషింగ్ చేస్తూ ఉంటారనమాట. సో ఇదిగోండి ఈయన 3 ఫిషింగ్స్ ఒకేసారి చేస్తున్నాడు అనమాట. 3 వెయిట్ చేస్తున్నాడు అనమాట. అండ్ వెదర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ వాక్ ని. ఎంత ప్లెజెంట్ గా ఉందో వెదర్. అండ్ జనాలు ఎవరు లేరు కాబట్టి క్రౌడ్ లేదు. Yes. Yes. So hope to see you later. Well, he's trying to use Kakao Pay and the Face ID is not detecting it, so he's taking his phone. I thought the Face ID is asking, but it's still Wait again. Yes. Bye. 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 సో అక్కడ నుంచి మేమందరం అలా డిస్కస్ అయిపోయాం. అండ్ మేము వెళ్ళిపోతుంటే మాకు అప్పుడు అర్థమైంది ఈ ఐలాండ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ క్లోజ్ చేశారు. సో అప్పుడు 12 అయింది. అండ్ ఇంకొక 2 hours లో అది ఓపెన్ చేస్తారనమాట. సో అప్పటిదాకా ఏం చేయాలో అర్థం కాక మాకు ఇక్కడ కేబుల్ కార్ కూడా కనిపించింది. అండ్ మేము ఏం చేసామంటే ఈ కేబుల్ కార్ కూడా ట్రై చేయాల్సిందే వాటర్ మీద అని చెప్పి మేము వెళ్ళిపోయాము. ఇదిగో దీనికి వెళ్ళాము. ఇదేం పాయింట్? ఇది ఇటువైపు పోర్ట్ ఉంది కదా, అది అనుకుంటా. ఇదేంటి? జేబు Container park. ఆర్ట్ పార్క్ అంట. ఆర్ట్ పార్క్. ఇది అంతకుముందు పాతదా? రీమోడిఫై చేసినట్టున్నారు ఈ స్పాట్. ఓకే. సో టికెట్స్ తీసేసుకున్నాం. లైక్ ఇందులో 2 types ఆఫ్ కేబుల్ కార్స్ ఉన్నాయి అనమాట. అదేంటంటే ఫ్లోర్ మీద గ్లాస్ వస్తే ఒక ప్రైజ్, గ్లాస్ రాకపోతే ఒక ప్రైజ్. మేము ఏంటంటే గ్లాస్ వచ్చిందే తీసుకున్నాం. సో అదే కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. 24,000 కొరియన్ వాన్స్. నార్మల్ అయితే 19,000 కొరియన్ వాన్స్. అండ్ పిల్లలకు వచ్చేసి ఇంకొంచెం తక్కువ ఉంటుంది. సో మేము ముందు ఖచ్చితంగా అది ట్రై చేయాలని చేసేసాం అనమాట. మాకు కింద గ్లాసే కావాలి, ఎందుకంటే కింద సీ పాయింట్, వ్యూ పాయింట్ అవన్నీ రావాలని మేము అలా తీసుకున్నాం. సో చూడండి. అమ్మో అంట వదిలేమని చెప్తా అక్కడ. కాదు వ్యూ నాకెందుకు భయ్యో. లేదు నాకు ఈ గ్లాస్ పక్కన మనిషి ఉంటే కనబడదు కదా. ఫాస్ట్ గానే వస్తుంది. లేదు స్టార్టింగ్ పాయింట్ ఫాస్ట్ గా వెళ్ళింది. సామంత్ ఇక్కడ నుంచి ఫోటో తీసుకో పిల్లర్ దగ్గర. సో వాటర్ మీద కేబుల్ కార్ ఎప్పుడు చాలా ఫన్ గా ఉంటుంది కదా. మేము కూడా అంతే ఎంజాయ్ చేసాం. అండ్ ఈ మధ్యలో చిన్న మౌంటైన్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా బోట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ అవన్నీ తిరగడానికి మాకు టైం లేదు, ఎందుకంటే ఈ ఐలాండ్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకొక 2 hours టైం ఉంది. అండ్ ఏంటంటే చాలా మంది బయట నుంచి ఐలాండ్ కి ఈ కేబుల్ కార్ ద్వారా వస్తారు అండ్ దీని ద్వారా బ్యాక్ వెళ్తారు. యాక్చువల్లీ మేము కార్ తోటి ఐలాండ్ లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి సో మేము కార్ తీసుకొని బయటకు వెళ్ళాలి. సో మాకు ఇంకో ఆప్షన్ లేదు, అందుకని మేము 2 way తీసుకున్నాం అనమాట. లైక్ అప్ అండ్ డౌన్ 2 తీసేసుకున్నాం ఒకేసారి కింద నుంచి. అండ్ ఇక్కడ రైల్ పార్క్ కూడా ఏదో కొత్తది ప్లాన్ చేస్తున్నారని విన్నాను. సో అది కూడా పెడితే ఇంకా చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఇంకొక స్పాట్ చేరుకుంటుంది ఇక్కడ చూడడానికి. అండ్ కేబుల్ కార్ దిగ్గానే ఇక్కడ ఒక చిన్ని టెర్రస్ లాగా ఉంది. ఇక్కడ నైట్ టైం ఏమైనా షోస్ జరుగుతాయేమో అని అనుకుంటున్నాం. అండ్ ఇట్లా చిన్ని ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి అనమాట. చాలా ఫన్ ఉంటాయి ఇవి. ఇది కొరియాలో చాలా ఫేమస్, చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు దీన్ని. నన్ను కూడా పుట్టది.
సో అక్కడ నుంచి బ్యాక్ వెళ్ళేటప్పుడు అక్కడ కెమెరామ్యాన్స్ ఉంటారు అండ్ వాళ్ళే మనల్ని కేబుల్ కార్లో నుంచి ఒక ఫోటో తీస్తారనమాట. లైక్ కొరియాలో అది చాలా ట్రెండ్. మనం ఏ కేబుల్ కార్ ఎక్కినా ఏం చేసినా వాళ్ళు ఫోటో తీసుకొని అది మళ్ళీ ఎగ్జిట్ ప్లేస్ లో ఆ ఫొటోస్ ఫ్రేమ్స్ లో పెట్టి డిస్ప్లేలో పెడతారు, మనం కొనుక్కోవచ్చు కావాలంటే. సో ఇది మన రోడ్ అన్నమాట. మనం ఐలాండ్ కి వచ్చిన రోడ్ వేస్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి, ఎంత క్లియర్ గా ఉందో కదా. 2 sides ఓషన్ మధ్యలో రోడ్, ఎంత అవసరం ఉందో అసలు ఆ వ్యూ అయితే. అండ్ నేను స్టార్టింగ్ లో మీకు చూపించినప్పుడు అంత బాగా కనిపించుండొచ్చు, బట్ ఇది చూపించడం కోసమే నేను ఖచ్చితంగా కేబుల్ కార్ ట్రై చేయాలని నేను పట్టుకొని కేబుల్ కార్ ఎక్కాను అనమాట. అండ్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ హెవీ వెహికల్స్ నాట్ అలౌడ్, మేబీ కార్స్ ఒక్కటి ఎలా ఉంటాయి అనుకుంటా. సో ఐలాండ్ వెకేట్ చేసేటప్పుడే మాకు అర్థమైంది ఈ రోడ్ కూడా టైమింగ్స్ ఉంటాయి అని చెప్పి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ని, అండ్ ఈ కేబుల్ కార్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. వ్యూ అయితే అవసరం ఉంది. అండ్ ఎవరైనా కొరియాలో ఉంటే కనుక ఈ ఐలాండ్ని ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎందుకంటే మనం పెట్టిన డబ్బులకి ఇది వర్త్ అనమాట. ఐలాండ్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది, మంచి టైం మనకి దొరుకుతుంది. సో అది కేబుల్ కార్ కూడా అయిపోయింది అనమాట. అండ్ ఇదిగోండి ఈ స్పాట్లోనే మన ఫొటోస్ ఫ్రేమ్ చేసి ఇస్తారు, లేకపోతే నార్మల్ ఫోటో కూడా ఇస్తారు. ఇదిగోండి ఇలాగా. సో నేనేం చేశానంటే ఆ ఫ్రేమ్స్ అన్ని చాలా పెట్టుకోవడం దేనికి అని నేను నార్మల్ ఫోటోనే మేము తీసుకున్నాం అనమాట. ఒక్కొక్క దానికి ఒక ప్రైస్. అండ్ ఇక్కడ ఐలాండ్కి ఒక బస్ టూర్ కూడా ఉందన్నమాట. పర్ హెడ్ ఇంతనుంది, అండ్ టైమింగ్స్ కూడా అన్నీ ఈ ప్లేస్లో ఉన్నాయన్నమాట. లైక్ వీళ్ళంతా చూసారా బస్ కోసం వెయిటింగ్ అనమాట. ఐలాండ్ అంతా ఒక ట్రిప్ వేసి చిన్న టూర్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ రిసెప్షన్లోనే మనం అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అండ్ బేసికలీ ఏంటంటే ఇక్కడ కొరియన్ అయ్యేసరికి ఇంగ్లీష్ ఉండదు, సో అంతా ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. మేము అట్లాగే చేసుకున్నాం అన్నీ. సో అలాగా మా వీకెండ్ని మేము ఎంజాయ్ చేసేసి మేము ఐలాండ్ అంతా ఎక్స్ప్లోర్ చేసేసాం. అందరికీ మంచి ఫన్ దొరికింది, అండ్ మీకు కూడా అట్లాగే దొరికింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కన్నాక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ దాకా చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.